అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్తున్న ఉస్మానియా, కాకతీయ సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులను ప్రజలు, పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు స్టేషన్కి తరలించారు. హిడ్మా ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాము ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాలనుకుంటున్నామని, ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేసిన పోలీసులు అడ్డుకోవడం ఏంటని యూనివర్సిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు భద్రత కల్పించి ప్రభుత్వం సహకరించాలని కోరారు. అయితే మావోయిస్టు సిద్ధాంతాలు గిరిజన ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారాయని స్థానిక ఆదివాసీలు మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రయాణం చేసిన తర్వాత 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మారేడుమిల్లికి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు అటకాయించి విద్యార్థులను బెదిరించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా వెహికల్ని ఇక్కడ నిర్బంధించి ఇది చేయడం ఎంతవరకు కరెక్టు? మేము ప్రజా సంఘాలం కాదు, లేకపోతే ఇంకా రాజకీయ అంశాలు ఇందులో ఏం లేవు. కేవలం సాదా సీదా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులము. ఎప్పుడో నిన్న బయలుదేరినాం. నైట్ అంతా నిద్ర లేని సందర్భంలో ఇక్కడ నుంచి వెళ్ళి పరిశీలించామనే ఒక ఉత్సాహంతో వస్తే మా గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేయడానికి మా వ్యక్తిగత హక్కులను కాలరాసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? కాబట్టి ఇప్పటికైనా మేము పోలీస్ మిత్రులని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్ళడానికి మాకు అవకాశం కల్పించండి, దాంతోపాటు రక్షణ కూడా కల్పించండి అని మేము ఈ సందర్భంగా పోలీస్ మిత్రులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే సహకరించి విద్యార్థుల్ని ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళే విధంగా సహకరించకపోతే తప్పకుండా మేము విద్యార్థులుగా ఏదైతే గతంలో తెలంగాణ మూమెంట్ విషయంలో విద్యార్థులు ఏ విధంగా కొట్లాడి తెలంగాణ చేసుకున్నారో అట్లాంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఒకటే చెప్తున్నాము, ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆఫీసు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇక్కడ సహకరించకపోతే అక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే తెలంగాణలో నీ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ మేము విద్యార్థులుగా సహకరించాలని మేము విన్నవించుకున్నాం. మేము బహిరంగ లేఖ రాసినాం విద్యార్థులుగా. మీరు సహకరించకపోతే విద్యార్థులుగా తప్పనిసరిగా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి మేము మీడియా వేదికగా విద్యార్థుల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాము.